పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున పీఓకే పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మిసైల్ అటాక్స్ చేసింది. ఆపరేషన్ సింధూర్గా పేర్కొనే దీనిపై ప్రపంచ నాయకులు స్పందించారు. భారత్, పాకిస్తాన్ సంయమనం పాటించాలని, శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ తెలిపారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా, పాకిస్తాన్ దేశాలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి వైషమ్యాలు చాలా త్వరగా ముగుస్తాయని విశ్వసిస్తున్నామన్నారు. ఇండియా, పాక్ మధ్య యుద్ధం రాకుండా మధ్యవర్తిత్వానికి రెడీగా ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ పెరగడంపై రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకోరోవా ఆందోళన వ్యక్తం చేశారు. 1972 సిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్ కు అనుగుణంగా ద్వైపాక్షిక శాంతియుత రాజకీయ మార్గాల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని కోరారు. జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బ్రిటన్ వ్యాపార వాణిజ్య కార్యదర్శి జొనాథన్ రేనాల్డ్స్ అన్నారు. రెండు దేశాలకు యూకే స్నేహితులం, భాగస్వామ్యులమని గుర్తు చేశారు. చర్చలు, ఉద్రిక్తతలు తగ్గించే దిశగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రెనాల్డ్స్ అన్నారు. భారత్, పాక్ ఘర్షణల విషయంలో అరబ్ కంట్రీస్, యుఏఈ స్పందించింది. రెండు దేశాలు సంయమనం పాటించాలి, టెన్షన్లు తగ్గించాలి, సంక్షోభాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి దౌత్యం, చర్చలు అత్యంత ప్రభావితమైన మార్గాలని యుఏఈ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ పేర్కొన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై చైనా కూడా స్పందించింది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు సంయమనం పాటించాలన్న చైనా, అంతర్జాతీయ సమాజంలో కలిసి ప్రస్తుత టెన్షన్లను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాంగ్ తెలిపారు. భారత్, పాక్ మధ్య పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నట్లు జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ హోషిమాసా హయాషి తెలిపారు. ప్రతీకార దాడులు పూర్తిస్థాయి సైనిక ఘర్షణగా మారే ప్రమాదం ఉందని, శాంతి, స్థిరత్వం కోసం సంయమనం పాటించాలి, చర్చల ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని రెండు దేశాలను కోరారు. ప్రపంచ దేశాలు భారత్ సింధూర్ ఆపరేషన్ పై స్పందిస్తున్న నేపథ్యంలో భారత రక్షణ కార్యదర్శి అజిత్ దోవల్ పరిస్థితిని వివరిస్తున్నారు. ఉగ్రవాదంపైనే భారత్ పోరాటమని, పాకిస్తాన్ పై కాదని స్పష్టం చేస్తున్నారు.